వెల్కమ్ టు అనంతరం మీడియా. ఈ రోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరనంటే రాజమండ్రి అమ్మాయి ఇన్ఫ్లుయెన్సర్. శివ పరిచయం అయ్యాడా? శివ ఎవరు? నేను ఆఫీస్లో చేస్తుండగా ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు. ఓకే. ఆ అబ్బాయి పేరు శివ. ఎప్పుడన్నా ప్రపోజ్ చేశాడా? సెకండ్ డే మేము కలిసిన సెకండ్ డే చేశాడు. సెకండ్ డేనే ప్రపోజ్ చేశాడు. ఏమని? ఐ లవ్ యూ నాకు. ఫస్ట్ ఫ్రెండ్ అన్నాక లవ్ యూ అలా చెప్తాడు అక్క. ఫస్ట్ ఫ్రెండ్స్ అయ్యారా మీరిద్దరు? ఫస్ట్ రోజు అయితే ఫ్రెండ్సే, సెకండ్ రోజు లవ్ ఎలా అవుతుంది? ఏమన్నా అంటే ఫస్ట్ రోజే లవ్ యూ చెప్తే నువ్వు మాట్లాడవని అందుకుని ఒక రోజు గ్యాప్ తీసుకున్నా అంటున్నాడు. వాళ్ళ మమ్మీకేమో నన్ను కూడా లవ్ చేస్తుంది ఈ అమ్మాయి అని చెప్పాడంట. నాకు తెలియదు. మా మావయ్య ఏమో ఫోన్ చేసి అంకుల్ అని కాకెత్తున్నావు ఎందుకమ్మా, మావయ్య అని కాకే, అత్తమ్మ అని కాకే. నీకు మరి ఇప్పుడు ఆయనకి మీరంటే ఎందుకు ఇష్టం అంట? తనకి ఆంధ్ర అంటే ఇష్టం అంట అక్క. ఫస్ట్ ఆంధ్ర అమ్మాయి అని ఇష్టపడడం ఏంటి? అదే అక్క నాతో చెప్పేది అలాగే. ఏమని ప్రపోజ్ చేస్తావు? ఐ లవ్ యూ శివ. ఐ లవ్ యూ టూ శివ అను. ఓకే. ఏమన్నాడు మరి శివ? ఎగిరి అటు అటు తిరిగాడు. ఎడ్యుకేషన్ ఏంటి మరి? ఎంతవరకు చదువుకున్నారు? నేను 6th వరకే చదువుకున్నాను. 6th వరకేనా? ఎందుకని? మా డాడీ చిన్నప్పుడే చనిపోయారు. ఇప్పుడు డాడీ అంటే ఏ వయసులో ఉన్నప్పుడు చనిపోయారు? నాకు ఒక 10 years ఉంటాయి. ఎలా ఏమైంది? కరెంట్ షాక్ కొట్టి చనిపోయారు. ఇక్కడ తగిలి కొట్టుకొని చనిపోయారు. తీయడానికి కూడా అవ్వలేదు, మాకు పైన ఉన్నారు కదా, ఇంకా మమ్మల్ని చూస్తూ చనిపోయారు. తర్వాత ఇంకా నేను చదువుకుంటుంటే వెళ్తుంటే ఆ బుక్స్ అన్నీ నేను స్కూల్కి నేను వెళ్తానని నాకు తెలియదు కదా. అవును. బుక్స్ అన్నీ బ్యాగ్లో పెట్టుకొని అది సంచిలో పెట్టుకొని నేను వెళ్తాను అందరూ వెళ్తున్నాను నేను వెళ్తానంటే ఆ బుక్స్ అన్నీ తగిలి పెట్టేసాను. అమ్మ స్కూల్కి వెళ్తానంటే అసలు ఇష్టం ఉండకపోతే నేను వెళ్తానంటే ఇంకా అప్పుడు మానేశాను. నాకు ఏంటంటే నాకు ఇష్టం బాగా చదువు అంటే. ఇప్పుడు ఇంత మాత్రం నేర్చుకున్నది వాళ్ళ దగ్గర నాకు చదువు చెప్తారా కొంచెం, నాకు చెప్తారా కొంచెం నేర్చుకున్నాను. అవునా? అయితే నాకు ఈ మాత్రం కూడా రావక్క. ఫస్ట్ టైం నాకు కొంచెం చెప్పండి అంటే అప్పుడు చెప్పేవారు. ఇంకప్పుడు మా మమ్మీ నన్ను చదువు అనిపించి పెట్రోల్ బంక్లో చెప్పించి అప్పటి నుంచి ఇంకా ఎవరు కూడా ఇంటికి రాకపోవడం, మమ్మల్ని ఇంట్లోకి రానివ్వకపోవడం. ఒక చిన్న గుడిసెలో ఉండేవాళ్ళం అక్క మేము. అది వాన వచ్చేస్తుంది బాగా, చిన్న గిన్నెలు ఉంటాయి కదా అక్క, ఆ గిన్నెలు పెట్టుకునే వాళ్ళం వాన పడకుండా. నేను ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తుంటే మా మమ్మీకి మీరు పిల్లల్ని బాగా పెంచరా, ఇలాగే వదిలేస్తారా, ఊరి మీద వదిలేస్తారా, గలీజ్గా చేస్తారు వీడియోలు. అసలు నేను ఏం చేయను వీడియోలు మంచిగా, నేను నా ఫేస్ తప్ప నేను అసలు ఏం చేయను. చదవకుండా ఏదో అయిపోతుంటే ఇక్కడ చదువు కోసం నేను ఫస్ట్ టైం వింటున్నాయి ఇంత బాధపడేది. నేను చదువు కోసం అసలు హైదరాబాద్ వచ్చినప్పుడు ప్రతిసారి హిందీలో మాట్లాడాలని, ఇంగ్లీష్లో మాట్లాడాలని చాలా ఏడ్చాను అక్క. నేను వీళ్ళంతా నా పక్కన ఉన్న వాళ్ళు ఇంత మంచిగా మాట్లాడుతున్నారు, నాకెందుకు రావట్లేదు ఇది అని. అదే మంచిగా మన నాన్న ఉంటే చదివిద్దుడు కదా అప్పట్లాగే అని. ఆడపిల్ల ఖచ్చితంగా నాన్న ఉండాలి, అసలు లేకపోతే చాలా ఇబ్బంది పడతారు ఆడపిల్ల. కానీ మీ మమ్మీ గ్రేట్ కదా, ఇన్ని మాటలని పడుతూ కూడా మిమ్మల్ని నలుగురిని. అవునా, కొంచెం నేను హైదరాబాద్ వచ్చాక మేము ఎదిగాక కోవిడ్ వెళ్ళింది 2 years. అక్కడ కూడా కాళ్ళతో తన్ని మరీ పని చేయించుకునేవారు అంటాక. మా అమ్మకు ఒంట్లో బాగాక పడుకుంటే కాళ్ళతో తన్ని ఈ పని చేయవా అని ఎవరంట మా అమ్మని.
వెల్కమ్ టు అనంతరం మీడియా. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరనంటే రాజమండ్రి అమ్మాయి, ఇన్ఫ్లుయెన్సర్. సో హాయ్ సిస్టర్. హాయ్. ఎలా ఉన్నారు? బాగుంది. రాజమండ్రి బాగుందా? బాగుంది. ఏంటి మీ నేమ్ ఎక్కడ లేదు, రాజమండ్రి అమ్మాయేనా? కాదు, నా నేమ్ వచ్చి స్వప్న. స్వప్న. మా ఊరు వచ్చేసి రాజమండ్రి దగ్గరలో 20 కిలోమీటర్స్లో తాపేశ్వరం. అది తాపేశ్వరం. నాకు రాజమండ్రి అంటే చాలా ఇష్టం. గోదావరి కానీ ఇంకా అక్కడ ప్రతిరోజు 20 కిలోమీటర్స్ ఉన్నా వెళ్ళి లొకేషన్స్ అవన్నీ చూసుకుంటాను. ఎడ్యుకేషన్ ఏంటి మరి, ఎంతవరకు చదువుకున్నారు? నేను 6th వరకే చదువుకున్నాను. 6th వరకేనా? ఎందుకని? మా డాడీ చిన్నప్పుడే చనిపోయారు. మా మమ్మీ ఒక్కతే, ఇంకా మేము 4 అమ్మాయిలు. ఇంక 6th వరకే చదువుకున్నాము. మా మమ్మీ ఏమన్నదంటే చదువుకుంటా అని చెప్పాను. ఇంక నువ్వు చదువుకుంటే ఎలా, ఇంకా ఉన్నారు కదా, నేను ఒక్కదాన్ని చేయలేము కదా. ఇంకా మా ఫ్యామిలీ ఉంటుంది కదా, చుట్టాలు వీళ్ళందరూ, వాళ్ళు కూడా అన్నారు. మా నాన్న చనిపోయిన కాడి నుంచి వాళ్ళు కూడా మా దగ్గరికి వచ్చేవారు కాదు, మమ్మల్ని చూసేవారు కాదు. ఇంకప్పుడు మా మమ్మీ నన్ను చదువు అనిపించి పెట్రోల్ బంక్లో చెప్పించి. ఏం చేస్తుండే మరి? 6th క్లాస్ నుంచే వర్క్ స్టార్ట్ అయిపోయింది, చదువు మానిచ్చేసి. పెట్రోల్ బంక్లో చేస్తా ఫస్ట్. పెట్రోల్ బంక్లో ఏం చేస్తుండే? పెట్రోల్ కొట్టే. ఆహా. పెట్రోల్ కొడుతుంది తాపేశ్వరంలో బంక్లోనే చేస్తాను. ఇంకా అలా అలా మా మమ్మీ ఏమో హోటల్లో పనిచేస్తుంది, గిన్నెలు కడగడం, హోటల్లో పనిచేస్తుంది. అప్పుడు ఇలా మా చిన్న చెల్లి అయితే చదువుకుంటుంది అప్పటికి కూడా. మా అక్కకి మ్యారేజ్ అయిపోయింది, మా చెల్లికి కూడా మ్యారేజ్ అయింది. మేము 4 అమ్మాయిలు. ఇంకా చాలా ఇదయ్యాం. ఓకే. ఇప్పుడు డాడీ అంటే ఏ వయసులో ఉన్నప్పుడు చనిపోయారు? నాకు ఒక 10 years ఉంటాయి. ఎలా, ఏమైంది? కరెంట్ షాక్ కొట్టి చనిపోయారు. మేము ఇటుక బట్టీలు ఉంటాయి కదా అక్క, ఆ ఇటుక బట్టీలో చేస్తుండే మా డాడీ. ఇలా ఒక 10,000 అప్పు తీసుకొని అక్కడ చేస్తారు కదా, అవును, అలా చేస్తాం. మా అమ్మ, మా నాన్న, మేమందరం. అంటే నేను మా నాన్నమ్మ దగ్గర ఉండే, నేను మా చెల్లి చదువుకున్నాను. మా అక్క, మా అమ్మ, మా నాన్న బట్టీలో పనిచేస్తారు. ఇంకా బట్టి పైన వర్షం వచ్చింది, వాన పడుతుంటే బరక కప్పుతారు కదా అక్క, కప్పేటప్పుడు మా మమ్మీ కప్పింది, తీసేటప్పుడు మా డాడీ తీస్తే ఇక్కడ తగిలి కొట్టుకొని చనిపోయారు. తీయడానికి కూడా అవ్వలేదు, మాకు పైన ఉన్నారు కదా. ఇంకా మమ్మల్ని చూస్తూ చనిపోయారు. కిందకి తీసుకొచ్చేటప్పటికి మెయిన్ వైరు ఆఫ్ చేయడానికి కుదరదు, ఆఫ్ చేస్తే ఎక్కువ డబ్బులు కట్టాల్సి వస్తుంది అన్నారు. అదేంటి, మనిషి ప్రాణం పోతుంటే? ఇంకా ఆఫ్ చేసేటప్పటికి అప్పుడు కూడా ఫోన్ చేసి ఆఫ్ చేయండి అని చెప్తే, ఇంకెలాగో చనిపోయారు కదా, ఇప్పుడు మేము ఆఫ్ చేయలేమని చెప్పారు. ఒక ఈజీగా ఇంకా మాకు ఎవరు సపోర్ట్ లేరు కదక్క, ఇంకేం పట్టించుకోలేదు. అప్పటి నుంచి ఇంకా ఎవరు కూడా ఇంటికి రాకపోవడం, మమ్మల్ని ఇంట్లోకి రానివ్వకపోవడం. ఒక చిన్న గుడిసెలో ఉండేవాళ్ళం అక్క మేము. అది వాన వచ్చేస్తుంది బాగా, చిన్న గిన్నెలు ఉంటాయి కదక్క, ఆ గిన్నెలు పెట్టుకునే వాళ్ళం. వాన పడకుండా చాలా ఇబ్బంది పడ్డాం. మా అమ్మకి మీరు 4 ఆడపిల్లలే? అబ్బాయిలు అబ్బాయిలు ఎవరు లేరు? లేరు. డాడీ ఉండి డాడీ కూడా కరెంట్ షాక్కి చనిపోయారు. ఇంకా అబ్బాయిలు ఎవ్వరు మా లైఫ్లో లేరు. అప్పుడు మాకు గవర్నమెంట్ ఒక స్థలం ఇచ్చింది అక్క. అప్పుడు మా నాన్న చనిపోయాక 1 లక్ష రూపాయలు బట్టి ఉంటుంది అక్క, 1 లక్ష రూపాయలు ఇచ్చారు. ఆ డబ్బులతో అక్కడ రేక్ షెడ్ వేసుకుని మా మమ్మీ నేను చాలా బాధ పెట్టారు ఈ చుట్టాలు అయితే. నేను ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తుంటే మా మమ్మీకి, మీరు పిల్లల్ని బాగా పెంచరా, ఇలాగే వదిలేస్తారా? మీ ఇన్స్టాగ్రామ్లో రీల్స్కి మా చుట్టాలు మా ఫ్యామిలీ వాళ్ళు ఉంటారు, మా అమ్మ ఫోన్ చేసి ఇలాగే పెంచడం ఇదేనా, ఊరి మీద వదిలేస్తారా, గలీజ్గా చేస్తారు వీడియోలు. అసలు నేను ఏం చేయను అక్క, వీడియోలు మంచిగా నేను నా ఫేస్ తప్ప నేను అసలు ఏం చేయను. ఇప్పుడు రీచ్ పెరుగుతుంటే ఎవరైనా కుళ్ళకి చెప్తారు. మా అమ్మ ఏమంటే, అందరు చేయట్లేదు మన వాళ్ళు ఎవరు, నువ్వెందుకు చేయాలి, మానేసే వద్దు అని చెప్పింది. నేను నా ఇష్టం నేను చేసుకుంటా కదా, నేను నా ఇష్టంగా చేసుకున్నా కదా, ఇది ఒక్కటే కదా అంటే మా ఊళ్ళో అందరూ నేను బ్లాక్ చేసి చేసుకున్నాను. అందరినీ బ్లాక్ చేస్తుండే? మా ఊరు ఒక్కరు చూసినా నన్ను బ్లాక్ చేసేసి. అసలు మెయిన్ ఏంటక్క,
ఈ చుట్టాలని ఈ ఫ్యామిలీని అస్సలు నమ్మకూడదు. మన దగ్గర ఒకలా మాట్లాడతారు, వాళ్ళు మన ఫ్యామిలీకే వేరేలా చెప్తారు. అస్సలు నమ్మకూడదు. నా దగ్గరేమో మంచిగా చేస్తున్నావు, ఇంకా మంచిగా వస్తాయి నీకు లైక్స్, ఇంక బాగా చెయ్యి అని నా దగ్గర అంటారు. మా మమ్మీ దగ్గరికి వెళ్ళి అసలు మీ పిల్లలు ఏంటి, ఎలా అలా ఎగురుతారు, వీడియోలు యూట్యూబ్లోకి వస్తున్నాయి, ఫోన్లో అందరి ఫోన్లోకి వస్తున్నాయి అని మా మమ్మీ దగ్గర. మా మమ్మీ అయితే ఫుల్ బాగా కొట్టేదక్క. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తున్నాను ఎందుకు కొట్టేది? చేయొద్దని మా చెల్లి కూడా చేసేది. మా చెల్లి నేను చేస్తుంటే అప్పట్లో ఫస్ట్ అకౌంట్ ఏదో అకౌంట్ 10K వచ్చింది అక్క. ఇంక వీళ్ళందరూ మాటలకి నేను మానేశాను. 10K వచ్చాక మానేశాను. మానేసి ఇంకా నాకు తెలిసిన ఫ్రెండ్ ఉండే ఇక్కడ, హైదరాబాద్ రా ఏదో కాల్ సెంటర్లో చేసుకుంది, కానీ ఇక్కడ వద్దు ఆ ఊర్లో పడి అని ఇక్కడ తీసుకొచ్చి అమీర్పేట్ కాల్ సెంటర్లో జాయిన్ చేయించింది. అక్కడ చేసుకున్నాను. అక్కడ చేస్తుండగా నాకు ఎందుకో మళ్ళీ ఇన్స్టాగ్రామ్ మీద లాగింది బాగా. 23లో ఎక్కించాను ఆ ఇన్స్టాగ్రామ్. ఈ 25 లోపల రీచ్ పెరిగింది. దానికన్నా డబల్ అంటే 1 lakh ప్లస్. దానికన్నా డబుల్ పెరిగింది. నాకు చాలా హ్యాపీగా ఉంది నిజంగా. ఎక్కించుకొని మంచిగా చేశాను అనిపించింది. ఇప్పుడు మా మమ్మీ వాళ్ళకి మంచిగా చెప్తున్నారు, మీ పిల్లలు మంచిగా చేస్తారు అని. ఇప్పుడు ఇంత ఫాలోవర్స్ వచ్చారు కదా, మరి ఇప్పుడు ఎలా ఉంది మరి టాక్? ఇప్పుడు అనేవాళ్ళు ఇంకా అంటనే ఉండరు, హైదరాబాద్లో ఉంది, ఎలా ఉంటుందో, మంచిగా ఉండదు, అక్కడ తిరుగుతుంది ఇక్కడ తిరుగుతుంది అని చెప్తూ ఉంటారు మా అమ్మకి. కానీ మా అమ్మ నీ ఇష్టం, నువ్వు హ్యాపీగా ఉండాలనుకున్నావు కదా అని చెప్పింది. ఇంకోటి శివ పరిచయం అయ్యాడా. శివ ఎవరు? నేను ఆఫీస్లో చేస్తుండగా ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు. ఓకే. ఆ అబ్బాయి పేరు శివ. ఆ అబ్బాయి ఇంకా ఏంటంటే అక్క నేను హాస్టల్లో ఉండే, ఆఫీస్ నుంచి వెళ్ళాలంటే నాకు హైదరాబాద్ తెలియదు అసలు. ర్యాపిడో బుక్ చేసుకోవడం కూడా నాకు రాదక్క, అస్సలు రాదు. బస్ స్టాండ్ ఎక్కడ వెళ్ళాలి, ఏ బస్ ఎక్కాలి ఏం తెలియదు. అప్పుడు నేను ఆఫీస్ ఫస్ట్ వెళ్ళినప్పుడు అందరూ నా లాంగ్వేజ్ చూసి ఆంధ్ర అమ్మాయి అని ఒక విధంగా చూశారు, నవ్వారు బాగా. ఆంధ్ర అమ్మాయి అంటే ఉంటుంది కదా అక్క, ఇక్కడ లాంగ్వేజ్ వేరు ఉంటుంది, మాది వేరు ఉంటుంది కదా. నేను అసలు మాట్లాడేదాన్ని కదా, సైలెంట్గానే ఉండేదాన్ని. నేను ఏ మాట మాట్లాడినా నవ్వేవారు, అందుకనే బాగా సైలెంట్గా ఉన్నాను. నాతో వాళ్ళు ఎవరు మాట్లాడుకున్నా శివ మాట్లాడేవాడు బాగా, ఇలా బాగా ఎక్కువ నవ్విచ్చి మాట్లాడేవాడు. నేను డ్రాప్ చేస్తాను నీ హాస్టల్ దగ్గర అని చెప్పేవాడు. హాస్టల్ దగ్గర దింపేవాడు రోజు. అయితే అందులో కొంచెం బాగా తెలిసింది అందరికీ. అక్కడ వాళ్ళు చెప్పారు, శివాని నమ్మకు, ఇక్కడ అబ్బాయిలు అస్సలు, హైదరాబాద్ అబ్బాయిలు అస్సలు నమ్మకు అని చెప్పారు. కానీ ఎందుకో నాకు శివ మాటల్లో మా నాన్న మళ్ళీ ఇదవుతున్నట్టు బాగా అనిపించింది. బాగా సపోర్ట్ చేసి నాకు చెప్పేవాడు, ఇలా ఉంటుంది ఇక్కడ, ఇలా ఉంటుంది, నువ్వు ఎవరితో ఎలా ఉండాలో ఉండు అని బాగా చెప్పేవాడు. నేను ఎవరి మాటలు పట్టించుకోలే. ఇంకా శివ మాటే ఇంక విని శివ వాళ్ళ మమ్మీ వాళ్ళకి నన్ను పరిచయం చేశాడు. వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళారు, వాళ్ళ డాడీకి, వాళ్ళ మమ్మీకి, వాళ్ళ బ్రదర్కి మొత్తం పరిచయం చేశారు. వాళ్ళకి కూడా నేను చాలా అంటే చాలా ఇష్టం. ఇప్పుడు బాగా చూసుకుంటారు. మా అత్తమ్మ అయితే ఇంకా మాకు అసలు అమ్మ లేనిది లేదా అనిపించదు అసలు, అలా చూసుకుంటుంది. కాళ్ళు నొప్పి వస్తుంది, కాళ్ళు నొక్కుతుంది, తినిపిస్తుంది, అసలు ఎలా అయినా చూసుకుంటుంది చాలా. అసలు ఈ రోజుల్లో అలాంటి అత్తమ్మ అసలు ఎవ్వరికి దొరకదు అసలుకి దొరకదు. చాలా అంటే చాలా బాగా చూసుకుంది. మా మామయ్య కూడా చాలా మా నాన్నకి లాగా, మీరు మంచిగా ఉంటారు, మీరు మంచిగా చేసుకోండి. మా మామయ్య కూడా మంచిగా సపోర్ట్ చేస్తారు. మా మమ్మీకి చెప్పాను, నేను ఇలా ఇష్టపడుతున్నా, నేను చేసుకుందాం అనుకుంటున్నా అని చెప్పేసి మేము ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నాం. 1 year అయింది చేసుకొని. ఎంగేజ్మెంట్ తీసాం. ఎందుకు? కొంచెం ప్రాబ్లం వచ్చి తీసేసాం. ఏం ప్రాబ్లం వచ్చింది? ఫైనాన్స్గా ప్రాబ్లం వచ్చింది అక్క సడన్గా. ఎంగేజ్మెంట్ కుదపెట్టుకున్నారా? అవును.
వేరే ఒకరిని అడగడం ఎందుకు, మన ఇద్దరి చేతులతోనే ఉంది కదా, మనమే పెడతామండి. తెచ్చుకుంటారా మళ్ళీ అది? తెచ్చుకుంటాం. అయ్యో అది తెచ్చుకున్నాకనే పెళ్లి చేసుకోండి. అవును, తెచ్చుకున్నాకే చేసుకుంటాం అక్క. ఎన్ని రోజులు అవుతుంది తాకట్టు పెట్టి రింగ్? ఒక 2 months అవుతుంది అక్క, అంతే. 2 months. అంత ఫైనాన్షియల్ ఇష్యూ ఏమొచ్చింది? కొంచెం ఇంట్లో బాగుండిపోతే, వీళ్ళు కూడా చాలా లో లేనోళ్ళు అక్క, బాగా వాచ్మెన్ డ్యూటీ చేస్తుండే ఇక్కడ. ఇప్పుడు కూడా కొంచెం బాగా ఇబ్బంది పడే, ఇంట్లో కొంచెం మంచిగా లేక, అదొకటి మా బావ పెళ్లి చేశారు. మా అత్తమ్మకేమో, మా అత్తమ్మ కూడా ఇంట్లో పనులు చేస్తుంది, తన ఒక్క కష్టం. కొంచెం నాకే హెల్త్ అస్సలు బాగోదక్క. ఏమవుతుంది? వాతం అంటారు కదక్క. అర్థం కదా. వాతం అంటది కదా, కట్టుకుంటారు, పిస్టుల కింద వస్తాయి అక్క. పిడిసి వస్తుందా? అవును, నేను దానివల్లే బాగా చాలా ఇదైపోయాను. హ్యాపీగా ఉండట్లేదు, నవ్వట్లేదు, తినట్లేదు, అసలు గుర్తుకు రావట్లేదు అక్క ఏం జరుగుతుందో. నీకు వచ్చింది అన్నారు, అసలు ఏం జరుగుతుందో అసలు ఏం మాత్రం గుర్తు ఉండట్లేదు. నువ్వు పడ్డావు అన్నారు. దానివల్ల తీసుకొని హాస్పిటల్కి వెళ్తే టెన్షన్స్ ఎక్కువయ్యి వచ్చింది. నార్మల్గా టాబ్లెట్స్ అయిన వాడితే తగ్గిపోతుంది అని చెప్పారు. వీళ్ళు చెప్పారు, మరి డాక్టర్స్ ఏమన్నారు తెలియదు. ఎన్నిసార్లు వచ్చింది ఇప్పటిదాకా పిడ్స్? ఇప్పటికి వచ్చి ఒక 10 times అన్న వస్తుంది. 10 times? అదేంటి, ఎందుకు వస్తుందంట? ఏమో తెలియదు అక్క. నేను హైదరాబాద్ అంతకుముందు లేవు, చిన్నప్పటి నుంచి లేవు. హైదరాబాద్కి వచ్చాక స్టార్ట్ అయినాయి. టెన్షన్స్ వల్ల వస్తుందని చెప్తున్నారు. నా చిన్నప్పటి నుంచి 1 year ఖాళీగా ఉన్నాను అక్క. నా చిన్నప్పటి నుంచి నేను కష్టపడతామే. అప్పుడు ఫ్యామిలీకి మమ్మీ ఒక్కదే అయిపోయింది, చెల్లెళ్ళు ఉన్నారు, అసలు మా అందరూ ఉన్నారు. మా పెద్ద నాన్నలు, మా చిన్న నాన్నలు అందరూ ఉన్నారు. కానీ ఎవ్వరు ఒక్కరోజు కూడా మేము అన్నం పెడతానలేదు. అలా వాన ఉంటే ఆ గుడిసె ఆడేది అక్క. వాన కారుతుంటే ఆ గుడిసెలో ఉంటే మా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయినాను. ఆ గుడిసెలో మీరు ఎంతమంది? 5 మంది ఆడపిల్లలు మీ మమ్మీతో కలిపి 5 మంది ఆ గుడిసెలో ఉంటుండే. గుడిసె అంటే ఎంత ఉంటుంది? ఇక్కడ నుంచి ఇంతే కదా ఉండేది. చిన్నదే అక్క, చిన్నది. మొత్తం చాపేసుకొని కింద పడుకునేవాళ్ళు. వాన వస్తే మాత్రం చిన్న చిన్న తపాలు పెట్టుకునేవాళ్ళు. ఆ గుడిసెకే మా ఇల్లు ఖాళీ చేసేయండి అన్నారు. అప్పుడు మళ్ళీ మేము పని చేస్తున్నాం కదా, ఒక 500కి అద్దె ఇంట్లో ఉండడం. ఉండి మా 500కి అద్దె ఇల్లులు ఉంటుండేనా? అప్పుడు ఆ సైడ్ ఉంటాయి కదా అక్క. ఎటు సైడ్ ఉండే వాళ్ళు? ఊర్లోనా? ఊర్లో తాపేశ్వరం ఆహా, ఉండే. ఎందుకు సొంతం ఇల్లు అంటూ ఏం లేకుండా డాడీకి? బాగా చిన్నప్పటి నుంచి మోసం చేశారు మా నాన్న నాకు బాగా. ఎందుకు? ఈ తాగుడు అలవాటు ఎక్కువ ఉన్నది. బాగా మోసం చేసేవారు, కూడా తిరుగుతారు కదా అక్క. నాకు అది ఇప్పించు ఇది ఇప్పించు అని. మా నాన్నకి ఆటో కూడా ఉండేది అక్క. ఆటో కూడా ఎవరు తీసుకున్నారో కూడా మాకు తెలీదు. ఆటో నడుపుకొని మమ్మల్ని అందరినీ చూసుకునేవాడు. సడన్గా మా నాన్న చనిపోయేసరికి మాకు అసలు ఏమాత్రం చూసుకునే వాళ్ళు ఎవరు లేరు. మా మమ్మీ ఒక్కదే రైస్ మిల్లోకి వెళ్ళి కష్టపడేది, నైట్ పగలు చేసి మళ్ళీ మమ్మల్ని వచ్చి చూసుకునేది. తర్వాత ఇంకా నేను చదువుకుంటుంటే వెళ్తుంటే ఆ బుక్స్ అన్నీ నేను స్కూల్కి నేను వెళ్తానని నాకు తెలియదు కదక్క. అవును, బుక్స్ అన్నీ బ్యాగ్లో పెట్టుకొని అది సంచిలో పెట్టుకొని నేను వెళ్తాను అందరూ వెళ్తున్నాను నేను వెళ్తానంటే ఆ బుక్స్ అన్నీ తగిలిపెట్టేసింది మా అమ్మ. స్కూల్కి వెళ్తానంటే అసలు ఇష్టం ఉండకపోతే నేను వెళ్తానంటే ఇంకా అప్పుడు మానేశాను. నాకు ఏంటంటే నాకు ఇష్టం బాగా చదువు అంటే. ఇప్పుడు ఇంత మాత్రం నేర్చుకున్నది వాళ్ళ దగ్గర నాకు చదువు చెప్తారా కొంచెం నేర్చుకున్నాను. అవునా? లేకపోతే నాకు ఈ మాత్రం కూడా రావక్క. ఫస్ట్ అయితే నాకు కొంచెం చెప్పండి అంటే అప్పుడు చెప్పేవారు. చాలా బాధపడ్డాక ఇప్పుడు శివ అంటారు. నేను నియర్ బై స్థలే, తను ఇంటర్ వరకు చదువుకున్నాను. నేను ఇప్పుడు నియర్ బై స్థలే, ఏం పర్లేదు. నేను 10th ప్రైవేట్గానే కట్టాను అక్క. 10th ప్రైవేట్గానే కట్టాను, పాస్ వచ్చింది. దాన్ని బేస్ చేసుకుని ఇంటర్ కూడా కడదామని అనుకుంటున్నా. నిజంగా అందరికీ చదివించే పేరెంట్స్ ఉండి చదవకుండా ఏదో అయిపోతుంటే ఇక్కడ చదువు కోసం నేను ఫస్ట్ టైం వింటున్నాయి ఇంత బాధపడేది. నేను చదువు కోసం అసలు హైదరాబాద్ వచ్చినప్పుడు ప్రతిసారి
హిందీలో మాట్లాడాలని ఇంగ్లీష్లో మాట్లాడాలని చాలా ఏడ్చాను అక్క నేను. వీళ్ళంతా నా పక్కన ఉన్న వాళ్ళు ఇంత మంచిగా మాట్లాడుతున్నారు, నాకెందుకు రావట్లేదు ఇది అని. అదే మంచిగా మా నాన్న ఉంటే చదివిద్దుడు కదా అప్పట్లాగే అని. నిజంగా నాన్న ఉండాలక్క, ఆడపిల్ల ఖచ్చితంగా నాన్న ఉండాలి. అసలు లేకపోతే చాలా ఇబ్బంది పడతారు ఆడపిల్లలు. ఆడపిల్లలు చాలా అంటే చాలా ఇబ్బంది పడతారు. నాన్న ఉంటేనే ఒక ధైర్యంగా ఉంటుంది. హీరో అసలు ఎంత అమ్మ ఉన్నా ఆడపిల్లల్ని చూసి అబ్బాయి కంటే పర్లేదు, అబ్బాయి ఎలాగైనా ఉంటాడు. మా అమ్మని రోడ్డు మీద వెళ్తుంటే మాట్లాడడం, మమ్మల్ని మాట్లాడడం, ఇంట్లో అబ్బాయి లేక మా ఫ్యామిలీ వాళ్ళే చెడుగా మాట్లాడడం, అక్కడ తిరుగుతుంది ఇక్కడ తిరుగుతుంది అని. మేము ఎంతలా బతికినా కూడా మాకు పెట్టబోయి మళ్ళీ మా గురించి చెడుగా మాట్లాడడం. అందుకని ఒకప్పుడు అస్సలు అటు జోలికి వెళ్ళాము, ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళాము, వాళ్ళ గుమ్మం తక్కువ. అసలు మా గుమ్మంలో కూడా రానివ్వం. అసలు వాళ్ళ తరపున అసలు ఏది చేయనివ్వం. కానీ మీ మమ్మీ గ్రేట్ కదా, ఇన్ని మాటల్ని పడుతూ కూడా మిమ్మల్ని నలుగురిని. అవునా, కోవేటలో ఇప్పటి వరకు కోవేటలో ఉండదు అక్క. కోవేటలో కొంచెం నేను హైదరాబాద్ వచ్చాక మేము ఎదిగాక కోవేట వెళ్ళింది 1-2 years. అక్కడ కూడా కాళ్ళతో తన్ని మరీ పని చేయించుకునేవారు అంట అక్క. మా అమ్మకు ఒంట్లో బాగాక పడుకుంటే కాళ్ళతో తన్ని ఈ పని చేయవా అనేవారంట మా అమ్మని. చాలా బాధపడేది అక్క. ఇప్పుడు ఎక్కడ ఉన్నారమ్మ? ఇప్పుడు తాపేశ్వరంలోనే ఉన్నాం. ఊర్లోనే ఉన్నారు? ఊర్లోనే ఉన్నాం. అమ్మతో ఎవరెవరు ఉంటున్నారు? మా చెల్లి ఒక్కరిదే ఉండదు, మా లాస్ట్ చెల్లి ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తుందమ్మ? మా అమ్మ హోటల్లోనే చేస్తున్నాక. చెల్లి ఏం చేస్తుంది? ఇంటర్ చదువుకుంటుంది. ఇంటర్ చదువుకుంటుంది. ఇప్పుడు చెల్లి మీరు ఉన్నారు పెళ్ళికి, ఇద్దరిది అయిపోయింది పెళ్ళి? అయిపోయిందాక నేను చెల్లి ఉన్నాం, చేసుకున్నాక అప్పుడు చెప్పేది. నిజంగా ఎప్పుడన్నా ఏమన్నా షేర్ చేసుకుంటూ ఉంటుందా తన బాధని మీ మమ్మీ? అస్సలు చెప్పదాక, ఎంత బాధ అయినా ఉంటుంది కానీ మా దగ్గర మాత్రం నవ్విస్తూ మాకు ఒక సిస్టర్ కింద ఉంటుంది. అసలు మా అమ్మ చూసాక నువ్వు మీ అమ్మ అని అడుగుతావు. చూద్దాం ఫోటో మరి. ఓకే ఓకే, సింగిల్ ఫోటో. ఓ క్యూట్గా ఉంది, తెల్లగా. వీడియో కాల్ స్క్రీన్ షాటా? అవును. ఓకే, కోవేట నుంచి వస్తుంది అప్పుడు తీసుకున్నా. ఓకే, అంటే మీ అందరికి సిస్టర్ లాగా ఉంటుంది అయితే మీ మమ్మీ. మా నలుగురు వెళ్తే అక్క చెల్లెలు అన్నట్టుగానే ఉంటుంది. ఎవరు మమ్మీ ఎవరు కూతురు. ఓకే, అంటే నిజంగానే తన బాధను కూడా ఎప్పుడు షేర్ చేసుకోకుండా మీ దగ్గర తను ఇప్పటికీ అలా ఉండడం చాలా గ్రేట్. ఇంటర్వ్యూకి వచ్చానని చెప్పారా? చెప్పలేదు, ఇంకా చెప్పలేదా? ఎక్కడ ఉంటుంది ఇప్పుడు కాల్ చేస్తే? తాపేశ్వరం. మాట్లాడిద్ది అసలు? మాట్లాడుతుంది. ఏమన్నా మాట్లాడచ్చు కదా మరి కాల్ చేసి? ఏం మాట్లాడమండి అక్క? ఏం మాట్లాడదాం? ఎప్పుడు షేర్ చేయలే ఇప్పుడు నేను ఇట్లా ఇంటర్వ్యూకి వచ్చాను ఇట్లా వెళ్తున్నాను అని? ఎప్పుడు చెప్ప. ఓకే, ఇప్పుడు వీడియోస్ చేస్తున్నావు కదా, మరి ఇంతకుముందు అంటే తిట్టారు వీడియోస్ చేయొద్దని, ఇప్పుడు వీడియోస్ చేస్తున్నావు, మరి ఇప్పుడు ఇంటర్వ్యూ వచ్చాక ఏంటి రెస్పాన్స్ ఎలా ఉంటుంది? అంటే ఫ్యామిలీ పరంగా అక్క, ఫ్యామిలీ మమ్మీకి తెలుసు, ఇంకా ఆవిడ కూడా నమ్మింది. ఇంకా వాళ్ళు మనం మంచిగా ఉంటే చూడరు, ఇంకా వాళ్ళు ఏమన్నా మనకు పెడుతున్నారా? లేదు కదా, నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి, నీకు ఏదైతే నచ్చుతుందో నువ్వు అదే చేసుకో, నువ్వు మంచిగా ఉండి ఎక్కడున్నా అన్నది. ఓకే, ఎప్పుడు మళ్ళీ మీ శివతో పెళ్ళి? అక్క 2 months అనుకుంటున్నాం. 2 monthsలో పెళ్ళియా? అనుకుంటున్నాం. సెకండ్ ఇంటర్వ్యూ వచ్చేస్తుంది అయితే తీసుకొస్తాక. అంతేనా? ఓకే, ఎప్పుడు ఏం తిట్టడం మీ శివ? నేనే తిడతాను అక్క బాగా. ఎందుకు? నేను చదువు నేర్పియట్లేదా? తిడతాను అక్క బాగా. ఇప్పుడు మాట్లాడాడు అక్క, బయటకు వెళ్ళిపోతూ ఉంటాడు అర్థమా అన్నిటికి. మారిపోయాడా శివ? మారిపోయాడు అయితే? మారిపోయాడు అక్క, ఫస్ట్లో అలా లేడు. ఎలా ఉంటుండే ఫస్ట్లో?
మంచిగా చిన్నపిల్లలా చూసుకున్నాడు, మా నాన్న చూసుకున్నాడు. ఇప్పుడు మాత్రం ఫ్రెండ్స్ అని వెళ్ళిపోతున్నాడు అక్క. పెళ్ళైతే ఇంకేం చేస్తాడు అంట. ఓకే, ఎందుకు ఇష్టం శివ అంటే? శివాని చూసినప్పుడల్లా మా నాన్నే గుర్తుకొద్దాడు అక్క. నాకు అబ్బాయిలు ఫ్రెండ్స్ ఉన్నారు కానీ అక్క, ఇందుకు ముందు నాకు ఎప్పుడు ఆ ఫీలింగ్ కలగలేదు అక్క అసలు ఎవరి మీద కూడా. మా నాన్న ప్లేసు ఇంకొకరికి ఇచ్చానంటే శివాకే. మరి అలా చూసుకుంటాడో లైఫ్ లాంగ్ మరి నాకు తెలియదు. ఇంకా ఆ ఫ్యామిలీ కూడా నాకు బాగా నచ్చింది. నేను అక్కడ ఉండగలుగుతున్నానంటే అది అసలు నేను ఎవరి దగ్గర అంత ఉండను, కానీ 1 year నుంచి వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నానంటే వాళ్ళు అంత బాగా చూసుకుంటున్నట్టు నన్ను. 1 year నుంచి ఉంటున్నారా కలిసి? ఇక్కడే ఉంటున్నాం మా అత్తమ్మలతోటే. అవునా, గ్రేట్. ఇంకా నిజంగా మీ అత్తమ్మ గురించి స్టోరీ అయితే చాలా బాగుంది. అలాంటి మదర్ కూడా అలా చేయదు, కాలు నొప్పి వస్తే కాలు నొక్కడం అలా ఉండరు. అంటే కూతురు లేరు కదా మా అత్తమ్మకి, 2 అబ్బాయిలే, బాగా చూసుకుంటుంది. ఇంకా మా బావ వాళ్ళ వైఫ్ ఉన్నా నన్నైనా ఇద్దరిని సమానంగా చూసుకుంటుంది. మళ్ళీ ఒకరిని ఒకలా అసలు చూసుకోదు. 2 కూతుర్లు అన్నట్టుగానే చూసుకుంటుంది, బాగా చూసుకుంటుంది. ఓకే, ఒకవేళ చదువుకుని ఉంటే ఏమవుతుండే? నేను చదువుకుని ఉంటే టీచర్ అవుతాను. నాకు చిన్నప్పుడు సారు పైకి లేపి ఏమవుతావు నువ్వు అంటే టీచర్ అవుతాను, నేను మీకులాగా టీచర్ అవుతానండి అంటే, ఎందుకంటే మీరు మమ్మల్ని కొడుతున్నారు కదా, అందుకనే నేను కూడా అలా కొట్టాలని అవుతాను. అదేంటి, చదువు చెప్పడానికి అవ్వవా? ఓకే, చీటికి మాటికి కొట్టేవారు, అందుకనే చదవపోతుండేనేమో. నాకు చదువుకున్నా నా పక్కన వాళ్ళు తప్పు చేసినా నన్ను కూడా కలిపి కొట్టేవారు. ఎలా చేయి జాబితేనా? ఇటు పక్క కొట్టేవారు. సో 2 monthsలో పెళ్లి చేసుకుంటున్నారు అయితే. ఓకే, ఎక్కడ ప్లాన్ ఏంటి? ఇక్కడ హైదరాబాద్లోనే చేసుకుందాం, మంచి గుళ్ళో చేసుకుందాం అనుకుంటున్నాం. అంత ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా సింపుల్గా. ఇందాక అడిగిన అనుకుంటా కదా శివ అంటే ఎందుకు ఇష్టము అనేసి. నీకు మరి ఇప్పుడు ఆయనకి మీరంటే ఎందుకు ఇష్టం అంట? ఎందుకు ఇష్టమో ఆయన వచ్చాక ఆయన అడిగారు. అంటే బేసిక్గా కన్వర్జేషన్స్ చేసుకుంటూ ఉంటారు కదా, నీలో నాకు ఇట్లా ఇష్టపడతా నేను, అందుకే నేను ఈ రిలేషన్ అని అంటారు కదా. తనకి ఆంధ్ర అంటే ఇష్టం అంట అక్క. ఫస్ట్ ఆఫ్ ఆల్ రే నేను వచ్చి ఫస్ట్ నేను శివ, ఎవరు నాకు ఆఫీస్లో సీట్ ఇవ్వలేదు, శివ పక్కనే ఖాళీ ఉన్నది, అక్కడికి వెళ్ళి కూర్చున్నాను. అక్కడ నేను కూర్చుంటే ఇక్కడ ఇంగ్లీష్లో మాట్లాడాలా అని అడిగాను. ఎవరిని? శివ మాస్క్ పెట్టుకుని ఉన్నాడు, ఇంగ్లీష్లో మాట్లాడాలా అని అడిగితే అప్పుడు నా లాంగ్వేజ్ అర్థమైందంట, నేను ఆంధ్ర అమ్మాయినని. నువ్వు ఆంధ్ర అమ్మాయి అని అర్థమైంది. అప్పుడు నన్ను అడిగావు చూడు, అప్పుడు నాకు భలే అనిపించింది. ఇంకా బైక్ మీద వెళ్ళినప్పుడు నేను మాట్లాడుతూ ఉంటాం కదా, ఇంకా ఆంధ్ర అమ్మాయి అని ఇష్టపడడం ఏంటి? అదే అక్క నాతో చెప్పేది అలాగే చెప్పాడా? అబ్బాయి ఏంటి తెలంగాణనా? అవును, ఇతను హైదరాబాద్, ఆయన తెలంగాణ. ఇప్పుడు నువ్వు ఆంధ్ర అని ఇష్టపడుతున్నాడు అయితే, నెక్స్ట్ వేరే అమ్మాయి ఎవరన్నా ఆంధ్ర అని ఇస్తే అది అడగాలక్క కంపల్సరీ. నువ్వు అడగలే? అడిగానక్క, నువ్వు నచ్చినట్టు నాకు ఎవరు నచ్చలేదు తెలుసా. ఎవరు నాకన్నా మంచిగా ఎక్కడ కూర్చోవాలని అడిగితే పిచ్చి నోర్మయ్య అంటారు. ఒకవేళ నిజంగానే 2 monthsలో పెళ్ళి అయిపోతే తర్వాత ఏంటి మీ ప్లాన్స్? అంటే ఫ్యూచర్ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? నీ గోల్ ఏంటి? నాకేం లేదక్క, ఏదో మంచిగా చూసుకోవాలి శివాని, మమ్మీని, అందరినీ మంచిగా చూసుకోవాలి. ఇప్పుడు మా అత్తమ్మ వాళ్ళు కొంచెం ఉన్నారు కదా, వాళ్ళని కూడా బాగా చూసుకోవాలి. మంచిగా అయితే నా ఇన్స్టాగ్రామ్లో నా వల్ల ఏమన్నా వాళ్ళకి మంచి జరగాలి. నన్ను అంత అలా చూసుకున్నందుకు నేనే ఏదో ఒకటి చేయాలి వాళ్ళ కోసం. ప్రమోషన్స్ ఏమైనా వస్తుంటాయా? నాకు అప్పుడు బెట్టింగ్ ప్రమోషన్ ఒకటి వచ్చింది అక్క, నాకు తెలీదు ఇలా బెట్టింగ్లో మనీ పోతాయని. నాకు అసలు చేయకపోవడమే మంచిగా అయింది. చేయలేదా? చేసావా? ఒకటి చేశాను అక్క, ఒక రీల్ చేశాను. చేస్తే అసలు మనీ వస్తే, ఒక అక్క ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు, మనీ వస్తాయరా దీంట్లో, వాళ్ళకి కూడా డబ్బులు వస్తాయి అక్క అని అడిగితే వస్తాయరా అన్నది. అప్పుడు నా దాంట్లో 500 ఉంటే నేను ఆడాను అక్క. ఫస్ట్ నా 500 పోనీ ఎమ్మటనే నేను ఆ వీడియో డిలీట్ చేశాను. వీడియోకి ఎంత వచ్చినాయి? మరి వీడియోకి 2000 వచ్చినాయి అక్క.
నేను 500 పెట్టి ఆడాను. మనీ వస్తాయని చెప్పింది కదా అక్క. అసలు జనాలకి చెప్పే ముందు నేను ఆడితే మంచిగా ఉంటుంది కదా, అందుకు నేను మన అయిపోయాయి 500 పోయి ఎమ్మటిని డిలీట్ చేసేసా. ఆయనకి ఇంక చేయలేదు. మంచిగా చేసావు, నీకు చదువు లేకపోయినా కానీ ఒక ఇది ఉంది కాబట్టి బాగా చేసావు. ఇంకా అప్పటి నుంచి బెట్టింగ్ ప్రమోషన్ చేయలేదు, ఇష్టం లేదు. ఇంకా అడిగారు కానీ చాలా ప్రమోషన్లు వచ్చినాయి కానీ అంత ఇంట్రెస్ట్ చూపలే. ఎందుకు? శివ వాళ్ళే అక్క. ఎందుకు శివ వాళ్ళ వద్దన్నాడా? వద్దంటాడు. ఏం ప్రమోషన్స్ వస్తే వద్దన్నాడు? పచ్చడివి ఈ మాడి ఇంకా చిన్న చిన్ని జాతకాలు ఉంటాయి కదా అక్క, జాతకాలు చెప్పించుకోండి. జాతకాలు వద్దు, నెక్స్ట్ పచ్చళ్ళు చేయొచ్చు కదా. ఇంకా నాకు ఫోన్ పగిలింది అక్క. నాకు ఒక 3 months నుంచి పోస్ట్ చేయట్లేదు నేను. 3 months అందుకునే కామెంట్స్లో ఎక్కడికి పోయి ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతున్నాను. వాళ్ళకైతే నా పేరు కూడా తెలియదు అక్క ఇప్పటికి వచ్చి నా ఫాలోవర్స్కి. రాజమండ్రి అమ్మాయి ఒక్కటి తెలుసు, నా పేరు తెలీదు. ఏ పాపతో సెల్ఫీ పెట్టినా మీ పాప, ఎవరితో పెట్టినా మీ ఆయన, మీ హస్బెండా అయ్యే మెసేజ్ పెడతారు. ఆయనకు క్లారిటీ ఇద్దామని మొత్తం చెప్తున్నా అక్క. ఏం చెప్తున్నావు క్లారిటీ ఇద్దామని? నా పేరు నేను వీడియో తీసి పెట్టే కన్నా ఇంటర్వ్యూలో చూస్తారు కదా అక్క, నా పేరు, మా ఊరు ఎక్కడ, రాజమండ్రి అనుకుంటున్నారు. నేను రాజమండ్రి వచ్చా, నేను ఇక్కడ కామెంట్స్లో రాజమండ్రిలోనే ఉన్నావు, నువ్వు ఎక్కడ ఉన్నావు అమ్మాయి అని అడుగుతున్నారు. ఎక్కడున్నావు అమ్మాయి? ఎందుకు రాజమండ్రి అమ్మాయి అనే నేమ్, నీ నేమ్ పెట్టుకోవచ్చు కదా మరి. నా నేము ఫస్ట్ అకౌంట్ పెట్టాను అక్క. పోలే అంటే వేరే ఒకరికి చెప్పింది నేనేం పెట్టుకో మంచిగా ఉంటుంది, నేనేం పెట్టుకుని ఏదోటి అదే లాస్ట్లో ఏదోటి ఇవి అని చెప్పారు. ఇచ్చాను కానీ నాకు అలా నా మనసుకి ఏది నచ్చుతుందో అదే చేయాలనిపించింది. నాకు ఎక్కువ ఇష్టమైంది రాజమండ్రి అంటే చాలా ఇష్టం. నేను అమ్మాయిని, అందుకే రాజమండ్రి అమ్మాయి. అది నాకు ఐడియా చెప్పింది శివ. ఓకే, ఆంధ్ర అంటే ఇష్టం కాబట్టి నీ పేరు ఎందుకులే రాజమండ్రి అమ్మాయి అంతేనా? అవును, శివ చెప్తేనే ఇంక పెట్టాను. ఓకే, ఇప్పుడు ఎలా ఉంది రీచ్ మరి ఇన్స్టాగ్రామ్ది? ఒక 3 months అయితే నేను చేయలేదు కాక, చాలా తక్కువైంది. ఇంకా చేద్దామని చూస్తున్నాను. అప్పుడు ఈ యూట్యూబ్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పటికి వచ్చి చేయలేను నేను యూట్యూబ్లో. ఓకే, ఇప్పుడు రాజమండ్రి నుంచి హైదరాబాద్ వచ్చాక చాలా రిస్కులు ఫేస్ చేసావు, చాలా నేర్చుకున్నావు నాకు తెలిసి. ఇప్పటికీ 1 year కదా అవుతుంది. 1 yearలో చాలా నేర్చుకుంటుంటావు. స్టార్టింగ్లో కొన్ని ఉంటాయి కదా, ఇప్పుడు మెట్రో ఎక్కితే లిఫ్ట్ కానీ, ఫుడ్ తినడానికి వెళ్తే ఇప్పుడు వాళ్ళు నిమ్మకాయ వాటర్ కానీ ఇలాంటి కొన్ని థింగ్స్ ఏమని చెప్పు, ఏమన్నా ఎక్స్పీరియన్స్ చేసావా? చేశాను అక్క. మెట్రో స్టేషన్లో అయితే ఇది స్కానర్ ఉంటుంది కదా, స్కానర్ అక్కడ చూపించాలని నాకు తెలీదు. అదేమో డోర్ ఓపెన్ అవ్వట్లేదు. నా పక్కన ఇంకొక అమ్మాయి ఉన్నది, అలా నించుంటున్నా. నాకన్నా ముందు నాకు తెలియదు కదా ఎట్టాలని, వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. ఆ అమ్మాయిని చూసి ఇలా పెట్టగానే ఓపెన్ అయింది. అరే ఓపెన్ అయిందంటే నేను ఆ అమ్మాయితో వెళ్ళిపోదాం అనుకుంటున్నా. ఇందుకే నా ఫోన్లో పెడితేనే అది ఓపెన్ అవుతుందంట. వేరే వెళ్ళిపోయావా అయితే? ఆమెతో వెళ్ళిపోతుంది. అప్పుడు నా ఫోన్ తనకిచ్చి తను ఇలా పెడితే తను కూడా వచ్చింది. ఓహో, తన ఓపెన్ చేస్తే నువ్వు వెళ్ళిపోయాను. అప్పుడు నా ఫోన్ ఇచ్చి తను ఓపెన్ చేస్తే తను వచ్చింది. అయ్యో మెంటల్ అంటుంది. ఓకే, ఇంకా అక్క చాలా ర్యాపిడో అయితే నేను ర్యాపిడో బుక్ చేసుకున్నాక అడుగుతారు కదా ఎక్కడున్నా మేడం అంటారు కదా అక్క, ఎక్కడ ఉన్నారు అడ్రస్ చెప్పండి. ఇక్కడే అంటున్నాను. ఇక్కడ అంటే వాళ్ళకి అర్థం కాదు, నాకైతే పిచ్చి వాళ్ళకి అడ్రస్ చెప్పడానికి పిచ్చి అయిపోయేదాన్ని. క్యాన్సిల్ చేసుకుని పోయేటాడు. అవునక్క, క్యాన్సిల్ చేసుకుని చాలామంది వెళ్ళిపోయారు. అప్పుడు పక్కన ఒకరు ఇక్కడ అడ్రస్ చెప్పండి అంటే అప్పుడు ఆ హిందీలో అడ్రస్ చెప్పేవారు. శివ పరిచయం అవ్వకముందు, పరిచయం అయ్యాక ఇంక శివనే. సరే, పరిచయం అవ్వకముందే చెప్పు నాకు ఏమేమి జరిగినాయో. ర్యాపిడో అలా అయిపోయింది, మెట్రో అలా అయిపోయింది, నెక్స్ట్ మండీకి వెళ్తాం. మా సైడ్ అయితే చేరువా టైప్ ఇస్తారు అక్క, మండీలో అది ఇవ్వరు. ఇక్కడ ఫుడ్ వేరే ఉంటుంది, అక్కడ ఫుడ్ వేరే ఉంటుంది. నేను అండి చేరువ ఇవ్వలేదండి అంటే ఆడు నాకు కిందకి పైకి చూస్తున్నాడు, కిందకి పైకి చూస్తున్నాడు.
నా పక్కన అమ్మ అలా కాకెత్తే రారమ్మా, యాండి అంటే ఇక్కడ రారు అంటే భయాన్ని కాకెత్తే వస్తారు అంటే యాండిని భయా అని అలా ఇక్కడ అనుకునేదాన్ని. ఇచ్చాడా మరి చేరువ ఉండదంటారు అక్కడ మైనస్. తెలుసా మైనస్ అనేది? తెలుసు. ఏమనుకున్నావు మరి స్టార్టింగ్ లో? అది పెరుగు అనుకున్నావు? పెరుగు అనుకున్నా అక్క, నిజంగా పెరుగు అనుకున్నా. ఫస్ట్ అసలు అది ఎదులా ఉంటే నేను తిన్నా. ఇప్పుడు అయితే నాకు అది ఇష్టం. ఫస్ట్ అయితే నేను తినకపోతుండే. మండి కూడా తెలియదు, ఇక్కడికి వచ్చాకే తెలిసింది నాకు మండి అంత పెద్ద ప్లేట్ ఉంటుంది, పెద్ద పెద్ద ముక్కలు ఉంటాయని. ఓకే, మరి హ్యాండ్ వాష్ ఏం చేసావు? తాగావా? ఇది నేను అడిగాను ఫస్ట్ శివాని, ఇదేంటి తాగాల? ఫస్ట్ సూప్ ఇస్తారు కదా అక్క. అవును, ఫస్ట్ సూప్ లాగే లాస్ట్లో వేడి నీళ్ళు తాగాలేమో అనుకున్నా, కానీ అది చేతులు కట్టుకోవాలంట. ఫస్ట్లో సూప్ లాగా, లాస్ట్లో వేడి నీళ్ళు, నిమ్మకాయ నీళ్ళు. ఓకే డన్. చేతులు కడుక్కోవడానికి అంట. తర్వాత ఇగో చేతులు కడుక్కోవడానికి అదేంటి మన కాళ్ళు ఉన్నాయి కదా, వెళ్ళి కడుక్కుంటాం కదా, మళ్ళీ తెచ్చి వాళ్ళు ఇక్కడికి అనుకున్నా. లేదు వాళ్ళు అలా ఎవరు వేడి నీళ్ళతో కడుక్కోమంటారు అని చెప్పాడు. సరే అనుకో. తాగడానికి అయితే వెళ్ళలే కదా. తగలేదక్క. అసలు నేను ఇక్కడ ఏం కొనుక్కోవాలన్నా భయం. అసలు ఏం చెప్తారా, షాప్ దగ్గరికి ఒక్కదాన్ని వెళ్ళాలన్నా కూడా భయం. నేను ఒకటి మాట్లాడతా, వాళ్ళు ఒకటి మాట్లాడతారు. వాళ్ళ మాట నాకు అర్థం కాదు, నా మాట వాళ్ళకి అర్థం కాదు. ఫోన్ చేసి ఎవరో ఒకరితో మాట్లాడిపోసా కానీ నేను మాట్లాడను. ఇన్స్టా డౌన్లోడ్ చేసి ఇట్లా వాయిస్ చేయాలి, వీడియోస్ చేయాలని ఎవరు చెప్పారు? నాకు ఇన్స్టా ఫస్ట్ అయితే టిక్టాక్ ఉండేది కదా అక్క, నాకు టిక్టాక్ తెలీదు. అప్పుడు ఇందులో ఉండేది టిక్టాక్. నేను చేసేదాన్ని కాదు, చూసేదాన్ని. వాళ్ళు చేసేవారు. ఒకసారి మా అక్క ఉంది కదా అక్క, మా అక్క మా బావ చేసేవారు ఇన్స్టా స్టార్టింగ్లో. నాకు తెలీదు, నాకు ఫోన్ కూడా లేదు. అప్పుడు ఫోన్ పెట్టుకొని మా అక్క మా బావ కామెడీ వీడియో చేసేవారు. నన్ను పెట్టుకొని కామెడీ వీడియోల కింద నన్ను సైడ్ పెట్టుకొని మా అక్క ద్వారా నేర్చుకున్నాను అలా. కానీ మా అక్క కన్నా ఇప్పుడు డబల్ అయ్యాను. మా అక్కకే రావు ఇప్పుడు. అక్కకే రావా? ఓకే, ఇష్టమైన ఫుడ్ ఏంటి మరి ఇక్కడ? నాకు కేఎఫ్సీ ఇష్టం. కేఎఫ్సీ ఇష్టమా? ఎలా తెలుసు కేఎఫ్సీ అని? కేఎఫ్సీ అని మా ఊర్లో కూడా తిన్నా, కాకినాడలో మాల్లో. మా ఊరు నుంచే ఇష్టం. మీ ఊరు నుంచి? మా ఊర్లో రోజ్ మిల్క్ ఇష్టం, రాజమండ్రిలో. ఇక్కడైతే కేఎఫ్సీ బర్గర్ ఇష్టం. బర్గర్ కూడా తింటున్నావా? ఓకే, ఇవన్నీ ఎవరు? శివ నేర్పించాడా? అవును. ఏంటి గోల్ ఏంటి మరి నీది? శివకి ఇష్టమైంది చేయడం. ఏంటి మళ్ళీ ఒకసారి? శివకి ఇష్టమైంది చేయడం అంతే, నాకనేది ఏం లేదు. ఇప్పుడు హ్యాపీగానే ఉన్నాగా, ఇంకా చాలు. అప్పుడు సిచ్యువేషన్ కన్నా ఇప్పుడు మంచిగానే ఉంటున్నాం చిన్నప్పుడు కన్నా. చిన్నప్పుడు నేను ఎవరిని చూసినా ఏడుపు వచ్చేది. అయ్యో నేను అలా ఉంటే బాగున్నాను, నేను అలా చేస్తే బాగున్నాను, అలా ఉంటే బాగున్నాను అని చాలా అనుకున్నా, కానీ ఇప్పుడు అలా లేదు. ఓకే, ఇక్కడ హైదరాబాద్ వచ్చాక చూసావా మరి? ఇప్పుడు హైదరాబాద్ స్టైల్ కానీ, అంటే రోడ్ల మీద అమ్మాయిలను చూస్తుంటే కానీ ఏమనిపిస్తుంటుంది? మా ఊర్లో అయితే కర్ర పెట్టుకొని కొడతారు అసలు అక్క. మా ఊర్లో అయితే విచిత్రంగా చూతారు అక్క, ఇక్కడైతే పట్టించుకోరు. ఇప్పుడు ఒక చున్నీ లేకపోతే మా ఊర్లో ఒక పాలపేటకు వెళ్తాం కదా, ఒక చున్నీ లేదనుకోక మా ఈదులో వాళ్ళు కట్ట అంటారు, అస్సలు ఈ పిల్లకి హైదరాబాద్ వెళ్తుంది కానీ చున్నీయే మానేసింది, ఇంకా అలా పడితే అలా ఉండదు అంటారు. ఇక్కడ అలాంటిది ఏమి ఉండదు. ఏమనుకున్నావు చూసి? ఎలాంటి అమ్మాయిలను చూసావు ఇప్పుడు? నేను కచ్మౌలి దగ్గర ఒక పబ్బు బయట అయితే ఒక అమ్మాయిని చూశాను, ఒక 4 అమ్మాయిల్ని. ఆ అమ్మాయిని చూశాక ఇంకా నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది. ఎందుకు? పబ్కి వెళ్తున్నారు అక్క, పబ్బు డ్రెస్సులు వేసుకుంటున్నారు. అయ్యో మా చెల్లి ఉన్నది అక్క, నాకు కూడా అక్క అదేంటి చిన్న బట్టలు వేసుకుంటున్నారు వీళ్ళు అని అడుగుతున్నారు. ఏమో నాకేం తెలుసు ఎందుకు వేసుకుంటున్నారు అంటే, అంతే నేను అందుకనే హైదరాబాద్ రావద్దంటారు. హైదరాబాద్ వస్తే అలాగే అయిపోతావు నువ్వు కూడా. ఓకే, ఇంకేం చూసావు అమ్మాయిలని? చిన్న బట్టలు వేసుకున్నారు అంత. సిగరెట్లు కాల్చడం చూసాను అక్క. సిగరెట్ అందరని కాదక్క, కొంతమంది. వాళ్ళని చూసినప్పుడు ఏమనిపించింది నీకు? అది చెప్పు నాకు. అబ్బాయిలు పక్క నుంచొని సిగరెట్లు కాలుతున్నారు అక్క. ఇదేంటి సిగరెట్లు కాలుతున్నారు, ఇలాంటి డ్రెస్సులు వేసుకుంటున్నారు, వాళ్ళతో నవ్వుతూనే మాట్లాడుతున్నారు. మా ఊర్లో అయితే ఒక అబ్బాయితో మాట్లాడినా కూడా తప్పు చేసినట్టే, అంత కట్టాలి ఇంత కట్టాలి అంటారు. కట్టాలియా? ఏం కట్టాలి?
ఈ పెద్ద మనుషులు ఉంటారు కదా అక్క, ఇప్పుడు చెట్టు కింద కూర్చొని పంచాయతీలు ఒక అబ్బాయితో బైక్ మీద వెళ్ళినా అసలు వాళ్ళు ఎవరైనా అన్నయ్యని తమ్ముడవని ఎవరైనా తప్పు చేసింది మీ పిల్ల తప్పు కట్టాలి, ఒక 30,000 20,000 తప్పు కట్టాలా? ఉంటుంది అక్క మా ఊళ్ళో అలాగే. అందుకని మాకు చాలా భయం. శివతో మాట్లాడడానికి కూడా 100 సార్లు ఆలోచించాను నేను చెప్పడానికి. శివ ఎలా ఫీల్ అయ్యిండు అంటే నీ మాటలు స్టార్టింగ్లో నీకేం తెలియదు కదా అని? నవ్వేవాడు అక్క, అంతమాను నవ్వి బొగ్గగిలివాడు అంతమాను. నీకేం తెలీదు ఇప్పటికి కూడా నాకు తెలిసినా కూడా నీకేం తెలీదు అన్నాడు. ఎప్పుడన్నా ప్రపోజ్ చేశాడా? సెకండ్ డే మేము కలిసిన సెకండ్ డే చేశాడు. సెకండ్ డేనే ప్రపోజ్ చేశాడు? ఏమని? ఐ లవ్ యూ నాకు. ఐ లవ్ యూ నేనా? ఎక్కడ ప్లేస్? ఎక్కడ ప్లేస్ అనేది ఏం లేదు, మేము బైక్ మీద వెళ్తాను. నేను అప్పుడు రోజ్ డే అనుకుంటా అక్క, రోజ్ డే అనుకుంటా. అప్పుడు నాకు ఈ రోజ్ డే కూడా ఏం తెలీదు, కానీ ఆ రోజు రోజ్ డే స్టోరీలు పెడుతుండే చూసా. అప్పుడు ఐ లవ్ యూ అని చెప్పాడు. నిన్ను నీకు హైదరాబాద్ అబ్బాయిల గురించి నేను విన్నాను అక్క, ఇలాగే చేస్తారు ఇలాగే ఉంటారు అని గట్టిగా అక్కడ వాళ్ళు బాగా చెప్పారు నాకు. ఇలాగే ఉంటారు అస్సలు ఇది అవ్వకుంటే. నేను అప్పటి నుంచి కొన్ని రోజులు మౌనం, బైక్ వెనకాల ఉన్నా నేను లొడ మాట్లాడేదాన్ని. అప్పుడు చెప్పిన కాంచి నేను సైలెంట్ అయిపోయినాక అసలు మాట్లాడలేదు శివతోటి. ఏం చెప్పాడు? లవ్ యూ చెప్పినందుకు? లవ్ని చెప్పినందుకు. ఫస్ట్ ఫ్రెండ్ అన్నాక లవ్ యూ అలా చెప్తాడు అక్క. ఫస్ట్ ఫ్రెండ్స్ అయ్యారా మీరిద్దరు? ఫస్ట్ రోజు అయితే ఫ్రెండ్సే, సెకండ్ రోజు లవ్ ఎలా అవుతుంది? ఏమన్నా అంటే ఫస్ట్ రోజే లవ్ యూ చెప్తే నువ్వు మాట్లాడవని అందుకుని ఒక రోజు గ్యాప్ తీసుకున్నా అంటున్నాడు. ఒక రోజు గ్యాప్ తీసుకుని ఐ లవ్ యూ చెప్పినాడు. నేను ఐ లవ్ యూ ఎప్పుడు చెప్పానంటే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ అందరికీ పరిచయం చేశాక. అంటే అప్పటిదాకా కలిసి అయితే తిరిగినావు, ఇంకా చెప్పడమే తిరిగినాక, కానీ నేను లవ్ చేయలేదు. ఏం చేసావు మరి? ఇప్పుడైతే వేరియేషన్ ఇస్తున్నావు ఫ్రెండ్ నెక్స్ట్ లవ్ అని. నేను తిరిగానంటే అక్కడ డ్రాప్ చేయి ఇక్కడ డ్రాప్ చేయను అంతే అక్క. ఎందుకు చేయాలమ్మా ఆయన? నేను డ్రాప్ చేయమని కూడా చెప్పలేదు. అప్పుడు నా బైక్ వచ్చేసింది. నా బైక్ మీద వెళ్తే శివ నువ్వు రాకు, ఇంకా నా బైక్ వచ్చింది కదా నేను వెళ్తాను, నాకు రూట్ చూపించావు కదా అంటే నా వెనకాలే వచ్చేవాడు ఒక బైక్ మీద. మళ్ళీ గచ్చిమౌళి వరకు వచ్చి మళ్ళీ అటు సైడ్ వెళ్ళేవాడు 20 కిలోమీటర్స్. అలా చాలాసార్లు తిరిగిన తర్వాత నాకే మంచిగా అనిపించింది. తిప్పించుకున్నందుక అంట. ఎవరికైనా మంచిగా తిరుగుతున్నాడు కదా అక్క నా గురించి, అందుకే లవ్ గట ఎత్తకు ఓకే. తర్వాత అన్నాడక్క వద్దులే లవ్ గట మనం ఫ్రెండ్స్గానే ఉందాంలే అన్నాడక్క. అనేసి సర్లే అంటే నేను మాట్లాడట్లేదనక్క, నేను మాట్లాడాను. వాళ్ళ మమ్మీకేమో నాకేమో ఫ్రెండ్ అని చెప్పాడు. మా మమ్మీకి నీకు ఫ్రెండ్ అని చెప్పానంటే వాళ్ళ మమ్మీకేమో నన్ను కూడా లవ్ చేస్తుంది ఈ అమ్మాయి అని చెప్పాడంట. నాకు తెలియదు. మా మావయ్య ఏమో ఫోన్ చేసి అంకుల్ అని కాకిస్తున్నావు ఎందుకమ్మా, మావయ్య అని కాకి అత్తమ్మ అని కాకి అని. మా చెల్లి అయితే పక్క నుండి నవ్వాక అంకే నీకు అత్తమ్మ మావయ్య దొరికారుగా అంటుంది. అంటే మొత్తానికి వాళ్ళ నుంచి ఒప్పుకున్నావా శివని ఇప్పుడు? అవునక్క. నువ్వు ఎప్పుడు ప్రపోజ్ చేస్తావు మరి? ఎలా ప్రపోజ్ చేస్తావు? నేను ఎలా ప్రపోజ్ వాళ్ళ ఇంట్లో తెలిసాక వాళ్ళ ఇంట్లో చెప్పాడక్క. చెప్పిన తర్వాత ఇంకా ఇన్ని రోజులు నేను ట్రావెల్ చేశాను కదక్క తనతోటి, నాకు మంచిగా అనిపించింది. మా నాన్న గురించి నేను బాధపడుతుండే ప్రతిసారి. ఏ చిన్న విషయంలో నాకు బాధ కలిగినా మా నాన్న గుర్తుకొచ్చేది. కానీ శివ దగ్గరికి వచ్చేసరికి శివ లైఫ్లోకి వచ్చిన కానీ మా నాన్న ఎప్పుడు నాకు అంతలా గుర్తుకు రాలేదు. ఆ లోటే రాలేదు నాకు ఎప్పుడు. అందుకనే నాకు నచ్చి ప్రపోజ్ చేయదు. ఏమని ప్రపోజ్ చేస్తావు? ఐ లవ్ యూ శివ, ఐ లవ్ యూ టూ శివ అను. ఓకే. ఏమన్నాడు మరి శివ? ఎగిరి అటు తిరిగాడు. ఇవి కూడా జరిగినాయి శివ? నిజంగానే చెప్తున్నా అన్నాడు. నిజంగానే చెప్తా. ఇప్పుడు అందరికి చెప్పాడు అక్క, వాళ్ళ ఫ్యామిలీ అందరికీ నేను లవ్ చేస్తున్నాను నువ్వు చెప్పకు ప్లీజ్ కుండ్రోలే అని చెప్పాడు. ఇంకందరూ ఎంగేజ్మెంట్ గురించి మాట్లాడేసుకుంటున్నారు. నేను ఇంతకీ లవ్ చెప్పలేదు.
ఆల్రెడీ ఎంగేజ్మెంట్ గురించి మాట్లాడుకున్నాను. వాళ్ళకి నేను ఏం చెప్పలేకపోతున్నాను. లేదు ఫ్రెండ్స్ ఏమేమో వాళ్ళు చెప్పలేకపోతున్నాను. ఒకవేళ చెప్పినా కూడా అత్తయ్య అని పిలువు, అత్తమ్మ పిలువు, మావయ్య అని పిలువు అని మా మావయ్య గంట సేపు మాట్లాడాడు మా మావయ్య అయితే. ఏమని? మా అబ్బాయి మంచోడు, నీ దగ్గరికి వచ్చాక. అంతకుముందు చాలా కోపంగా ఉండే అంట. కోపంగా ఉండే, అసలు మాట వినేవాడు. అసలు ఫేస్లో నవ్వు ఉండేది కాదంట అక్క. ఫస్ట్ ఏదైతే ఎప్పుడైతే నేను ఆఫీస్లో చూసాడో అప్పటి నుంచి ఎక్కువ నవ్వడం, వాళ్ళ మమ్మీతో వాళ్ళ డాడీతో బాగా మాట్లాడడం. ఫస్ట్ వాళ్ళ మమ్మీకి గారాలు ముద్దులు కొడుకు, అందుకే బాగా ఇష్టం శివ అంటే అత్తమ్మకి. బాగా ఏడ్చింది మా అత్తమ్మ కూడా నన్ను చేతులు పట్టుకొని. ఎందుకు? పాడైపోతున్నాడు, నువ్వు లైఫ్లోకి వచ్చాకే మంచిగా అయ్యాడు, మంచిగా ఉన్నాడు, వదిలిపెట్టిపోకు అని. అవునా? అవును, అందుకని అంత బాగా చూసుకుంటుంది అత్తమ్మ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. గోల్ అడిగితే ఫస్ట్ టైం ఇలా వినడం నేనైతే. శివకి నచ్చింది చేయాలంట గోల్. హ్యాపీగా మంచిగా ఉండండి. నెక్స్ట్ టైం మంచి కపుల్ ఇంటర్వ్యూ కూడా చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారుగా ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మేమంతా సైనింగ్ ఆఫ్ కీర్తి.